నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. భారతిరెడ్డికి తెలిసే మొత్తం కథ నడిచింది. భారతిరెడ్డి ఎక్కడ నో చెప్పలేదు దీనికి. జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి కన్సెంట్ లేకుండా ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. దేని గురించి అనుకుంటున్నారా? రవీందర్ రెడ్డి, భారతిరెడ్డి పిఎస్, షర్మిల పైన, విజయమ్మ పైన, అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ భువనేశ్వరి గారి పైన, లోకేష్ గారు వాళ్ళ ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యామిలీ అందరిపైన పోస్టులు పెట్టిన అతి క్రూరమైన నీచమైన వ్యక్తి. భారతిరెడ్డి సాక్షి చైర్మన్, జగన్మోహన్ రెడ్డి భార్య. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు భారతిరెడ్డి పిఎస్గా పనిచేసిన వర్రా రవీందర్ రెడ్డి మొత్తం అన్ని చేశాడు, నాకేం సంబంధం లేదు. అతనే విజయమ్మ పైన, షర్మిల పైన పచ్చి బూతుల పోస్టులు పెట్టాడు అని చెప్పి సజ్జల భార్గవ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు నిన్న పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఇదంతా కాకుండా అతను ఇన్వెస్టిగేట్ చేసింది అసలు టీడీపీ వాళ్ళు, అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అనిత, వీళ్ళందరిపైన పెట్టే పోస్టుల గురించి 2024లో ఒక అతను కంప్లైంట్ ఇచ్చినప్పుడు 2022 నుంచి 2024 దాకా వీళ్ళు చేసిన పైశాచికం సోషల్ మీడియాలో అంతా ఇంత కాదు. సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కింద సజ్జల భార్గవ రెడ్డి ఉండేవాడు. సజ్జల రామకృష్ణారెడ్డి అపరిమితమైన మేధావి లెవెల్లో జర్నలిస్ట్ అయ్యుండి ఎథిక్స్ మర్చిపోయి మాట్లాడడానికి వాళ్ళ కొడుకే ప్రధాన నిదర్శనం. ఒక జర్నలిస్ట్ అయి ఉండి ఎలా కంట్రోల్ చేయాలో కూడా తెలియదు. ఇతనంట సకల శాఖ మంత్రి అంట, జగన్మోహన్ రెడ్డికి అడ్వైజర్ అంట, రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలో ఇతను వచ్చి ప్రెస్ మీట్లు పెడతాడంట. ఆ బోర్డు ప్రెస్ మీట్లని మనందరం బాగుండాలంట. ఇలా నీతి నియమాలు లేని ఈ కుటుంబం నుంచి ఎవరెన్నినన్నా పక్కకెళ్ళి ఆడుకోమ్మా అని చెప్తారు. ఇది చాలా సృజనాత్మకంగా, సరళంగా నేను చెప్తున్నాను అనమాట. నాగరికంగా, అనాగరికంగా అయితే చాలా అనొచ్చండి. సజ్జల భార్గవ రెడ్డిని పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసి మళ్ళీ వాళ్ళు రావాలంటే మోకాలు ఆపరేషన్ చేయించుకున్నాను అని చెప్పి వచ్చే నెల 5వ తారీఖు దాకా దేకిచ్చాడు. ఏంటమ్మా మరి వర్రా రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టులు ఏంటంటే వాటికి నాకు ఏ రకమైన సంబంధం లేదు, అది పెట్టింది వర్రా రవీందర్ రెడ్డి, భారతిరెడ్డి పిఎస్ఏ అని ఒప్పుకున్నాడు. మొన్నటి దాకా లేదు, ఇది వర్రా రవీందర్ రెడ్డి కాదు, టీడీపీ వాళ్ళు వర్రా రవీందర్ రెడ్డి ఫేస్బుక్ ఐడీస్, ఇన్స్టాగ్రామ్ ఐడీస్ వాడుకుని అందరూ ఈ పోస్టులు పెట్టారు, అసలు అతను అలాంటి నీచమైన పనులు చేసే వ్యక్తి కాదని చెప్పి ప్రగల్భాలు పలికారు. కానీ ఈరోజు సోషల్ మీడియా డిజిటల్కి హెడ్గా వ్యవహరించిన సజ్జల భార్గవ రెడ్డి వర్రా రవీందర్ రెడ్డి ఈ పనులు చేశాడని క్లియర్గా ఒప్పుకున్నాడు. ఇది కాకుండా ఈ టాపిక్లోకి వెళ్దామండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది కాకుండా సజ్జల భార్గవ రెడ్డి తన పేరు మీద, తన పెళ్ళాం పేరు మీద, పిల్లల పేరు మీద, అందరి పేరు మీద సిమ్ కార్డులు క్రియేట్ చేశాడు. ఇది కాకుండా జగతి పబ్లికేషన్స్కి మీకు సంబంధం ఏంటంటే సంబంధం లేని, పొంతం లేని సమాధానాలు ఇచ్చాడు. ఇది కాకుండా ఇడ్లీ సాంబార్ అని చెప్పి ఒక సోషల్ మీడియా ఉందంటండి. ఇలాంటి దరిద్ర పేర్లు వెళ్ళి నేను మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నాను. అది ఇడ్లీ సాంబార్, ఇలాంటి పేజీల్లో ఇష్టం వచ్చినట్టు రాశారు. దీని గురించి ప్రశ్న ఒకటి అడిగితే సమాధానం ఒకటి ఇవ్వటం వీళ్ళకి నాక్గా ఉంది. ఇతను ఇంకా అంత తొందరగా ఇరుక్కోలేదు, బట్ పోలీసులు సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. నో కమింగ్ టు ద మెయిన్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డి మైండ్ సెట్ ఇక్కడ ఎక్స్పోజ్ అవుతుంది. ఇప్పుడు మన ఆఫీస్లో పనిచేసే పిఎస్ కానీ ఎవరైనా మన అండర్లో వర్క్ చేసేవాళ్ళు సొంత భారతిరెడ్డి అత్తమామ, అంటే ఇప్పుడు ఎవరన్నా అత్తమామల మీద, అమ్మల మీద ఇలా పెడుతుంటే ముందు వాళ్ళని చెంపలు చెళ్ళు అనిపిస్తారు, జీతాలు ఇచ్చి ప్రోత్సహించరు. అండ్ అది వాళ్ళు నోటీస్కి వచ్చిన తర్వాత కూడా బహిరంగంగా సిగ్గుపడకుండా సారీ అండి, మాటలు ఖచ్చితంగా ఒక్కొక్కసారి స్లిప్ ఆఫ్ టంగ్ వెళ్తున్నాయి, అది కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ అన్యోన్యమైన దాంపత్యంలో ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి, బాబాయ్ ఎలా చచ్చిపోయాడో తెలియదు, భారతిరెడ్డి నాన్న ఎలా చనిపోయాడో తెలియదు, అసలు అందరూ ఎందుకు చనిపోతూ ఉంటారో తెలియదు. చనిపోయిన వాళ్ళు నార్మల్ డెత్ అంటారు, తల కట్లు కట్టి చచ్చిపోతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. వాళ్ళు వెళ్ళి బుగ్గలు సవర్దిస్తూ ఉంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. చుక్క కంటిలోంచి నీరు చుక్క పడదు భారతిరెడ్డికి. ఇంత కఠినాత్ములు నేను ఎక్కడ చూడలే ఈ రోజు దాకా. భూమి పుట్టిన తర్వాత నేను నిన్న ఫస్ట్ కఠినాత్మైన స్టోరీ ఎళ్ళదే. మొగుడు ఒకటి చెప్తే పెళ్ళం అదే రీతిలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ పెళ్ళం ఒక రీతిలో చెప్తే మొగుడు అదే రీతిలో వెళ్ళిపోతూ ఉంటాడు. వర్రా రవీందర్ రెడ్డి కూర్చుని విజయమ్మ గురించి పిచ్చి మాటలు మాట్లాడి, షర్మిల అసలు విజయమ్మకి రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదంటే వాళ్ళ మదర్ని ఇన్సల్ట్ అవుతుందని తెలిసి కూడా ఓట్ల కోసం నోరు మూసు కూర్చుని ఈ ఎదవేషాలన్నింటినీ కంటిన్యూ చేయనిచ్చాడు. చూడండి, జగన్మోహన్ రెడ్డి అనాలి. సొంత తల్లికి పుట్టుకకి వాల్యూ ఇవ్వలేని ఇలాంటి కొడుకు ఆవిడకి పుట్టడం చాలా దురదృష్టకరం, చాలా దురదృష్టకరం. వైఎస్ రాజశేఖర రెడ్డి మామ ఫోటో పెట్టుకుని నడుపుతుంది సాక్షి ఆమె భారతిరెడ్డి. వాళ్ళ సొంత కూతురు గురించి ఆమె పిఎస్ డబ్బులు ఇచ్చి, జీతాలు ఇచ్చి ఇలాంటి పోస్టులు పెట్టించిందంటే మహిళా మూర్తి. చెప్పండి, ఇంకా ట్యాగ్లైన్ పెట్టండి, వదినమ్మ, అక్కమ్మ, ఇంకా పెట్టండి అమ్మ, ఇవన్నీ అనండి, భారతమ్మ, ఇలాంటి పేర్లని పిలవాలా? యాజ్ అన్ ఆన్ లుక్కర్ వెన్ ఐ రీడ్ సచ్ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్, ఇలాంటివన్నీ విన్న తర్వాత నాకేమనిపిస్తుంది తెలుసా? వైఎస్ భారతిరెడ్డి అంటే పేరు చాలు, వైఎస్ జగన్
పేరు చాలా ఎక్కువ. ఇంకా షార్ట్ ఫామ్స్లో పిలవాలంటే బారే జాబోరే, వీళ్ళకి ఇవి చాలా ఎక్కువ. నైతిక విలువలు చంపేసి సమాజంలో ఏళ్ళలాగే మనుషులు మృగాల్లాగా ప్రవర్తించాలని చెప్పి రప్పరప్పగాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ తిరిగి ఈ కిరాతకమైన కుటుంబానికి మళ్ళీ నమ్మి ఓట్లేశారంటే మీ కర్మ అంతే. ఇంకా ఈరోజు అక్కడ గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరుగుతుంది. ఇన్ఫోసిస్ వస్తుంది విశాఖపట్నంకి, పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి. ఒక్క బూత్ అనేది మాట్లాడరు ఆ కుటుంబం నుంచి. జస్ట్ పరిపాలన జీతం తీసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళెక్కడ సొంత అమ్మ చెల్లిని తిడుతున్నా కూడా బాగా తిడుతున్నావు అని చెప్పి ఓట్ల రాజకీయం కోసం బాబాయిని లేపిచ్చేసేసి అమ్మ చెల్లిని తిట్టిచ్చేసేసి ఆ బాబాయిని లేపినాడేవాడో కూడా కనుక్కోలేకుండా సత్తా లేకుండా అవినాష్ మంచోడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండ్ భారతిరెడ్డి ఎక్కడ కుదరదండి. ఇలాంటి వాళ్ళు రాష్ట్ర రాజకీయాల్లో అన్యోన్య దాంపత్యం కింద పోట్రే అయితే చాలా కుటుంబాలు ఇదే రకంగా దాంపత్య జీవితం గడపాలనుకుని అత్తామామలు జాగ్రత్త. వీళ్ళని ఆదర్శంగా మీ పిల్లల్ని తీసుకుని పెంచితే వర్రా రవీందర్ రెడ్డిని ఎందుకు కండెమ్ చేయలేదో భారతిరెడ్డిని ఎవరైనా అడిగే దమ్ముందా? జగన్ దమ్ముందా? కానీ ఫ్యాక్ట్ ఇదే, వర్రా రవీందర్ రెడ్డే షర్మిల గారి పైన అనరాని మాటలు పెట్టిన పోస్ట్ వేపన లకారాలతో తిట్టాడు. నేను మాట్లాడదలుచుకోవట్లేదు ఈ మాటలని. ఇవన్నీ స్క్రిప్టెడ్ డ్రామాస్. స్క్రిప్ట్ రాసేది సజ్జల భార్గవరెడ్డి, అప్రూవ్ చేసేది సజ్జల రామకృష్ణారెడ్డి, పిఏకి జీతం ఇచ్చేది భారతిరెడ్డి, సమ్మగా ఓట్లు అడిగేది జగన్మోహన్ రెడ్డి. ఇది ఆ కుటుంబంలో పెట్టిన కుంపట్లు, రెడ్ల కుంపటి. ఇది ఆ రెడ్ల కుంపటి. అందరు రెడ్ల గురించి నేను అంటలేదు. ఏమంటారో మీ ఒపీనియన్స్ కామెంట్స్లో రాయండి. దీని గురించి ఆదర్శ దాంపత్యం కింద తీసుకుని వీళ్ళకి మళ్ళీ ఓట్లు వేద్దామా? రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.